అందరికీ నమస్కారం. నేను మీ రిపోర్టర్ ఆర్కే. ఈరోజు దర్శి నియోజకవర్గంలో కనుక మనం ఒకసారి పరిస్థితులు కనుక బేరుజు వేసుకున్నట్లయితే దర్శి నియోజకవర్గంలో ఆది నుంచి కూడా గొట్టిపాటి లక్ష్మి కడియాల వారి కోడలు దాదాపుగా ప్రచారంలో దూకుడు పెంచిందనే చెప్పాలి. వైసీపీ మీద కూడా విమర్శలు చేస్తూనే తనకు మద్దతుగా ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన వీరి ముగ్గురు అంటే ఈ మూడు పార్టీల కూటమితో కూడా వాళ్ళందరితో మమేకమవుతూ ఆమె ఎడుదిరిగి టీడీపీలో ఉంది కాబట్టి జనసేన, బీజేపీ కార్యకర్తలతో మమేకమవుతూ వారితో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ కూడా ఆమె ప్రచారంలో స్పీడ్ పెంచిందనే చెప్పాలి. దీనికి ఉదాహరణే నిన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ను ఆమె కలిసి కూడా తనకు ఈ ఎన్నికల్లో పూర్తిగా సపోర్ట్ చేయాలని కూడా ఆమె మద్దిశెట్టి వేణుగోపాల్ని కలిసిన సందర్భాలు చూసాం. అయితే మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా ఆమెకు తన పూర్తి మద్దతు ఇస్తానని చెప్పి కార్యకర్తలతో కూడా ఆయన ఏకాంతంగా సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ ఎన్నికల్లో మనకి ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మనల్ని గౌరవించడం లేదు, మనకి కనీస మర్యాద కూడా ఇవ్వటం లేదని చెప్పి అక్కడ కార్యకర్తలు కూడా మద్దిశెట్టి వేణుగోపాల్ దగ్గర ఆవేదన వ్యక్తం చేసినటువంటి సందర్భాలు చూసాం. దాన్ని బేస్ చేసుకొని వారంతా కూడా ఈ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తిగా మద్దతు తెలిపేలా వాళ్ళు కార్యాచరణ రూపొందించుకొని గొట్టిపాటి లక్ష్మికి కూడా భరోసా కల్పించడం జరిగింది. ఈ రెట్టింపు ఉత్సాహంతో గొట్టిపాటి లక్ష్మి దాదాపుగా దర్శి నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ప్రతి వార్డులో కూడా తిరుగుతూ ప్రచారాన్ని అయితే దూకుడు పెంచారు. ఒక పక్క వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని చిన్న లోపాలను ప్రధాన ఆయుధంగా చేసుకొని కూడా తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేస్తాము, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను, మెయిన్ ఇక్కడ దర్శి నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఇక్కడ మెయిన్గా ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ మీద ఆమె ప్రధానంగా దృష్టి పెట్టి దాన్ని పరిష్కార మార్గానికి కూడా వారందరితోటి కూడా చర్చలు జరిపి అక్కడ మహిళలకి తాను గనక అధికారంలో కనుక వస్తే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లంని పూర్తిగా నిర్మూలించే విధంగా చర్యలు చేపడతానని కూడా గొట్టిపాటి లక్ష్మి అక్కడ దర్శిలో దాదాపుగా దూకుడు పెంచిందని కూడా చెప్పొచ్చు. ఇదే స్ట్రాటజీ గనక రాబోయే ఇంకా దాదాపుగా 4 రోజుల్లో ఎన్నికలు జరుగుతున్న వేళ ఈమె గనక ఇదే దూకుడు గనక ప్రదర్శించినట్లయితే ప్రత్యర్థిగా ఉన్నటువంటి వారికి దాదాపుగా చుక్కలు కనపడే అవకాశం ఉందని కూడా దర్శి ఓటర్లు చెప్పుకునేటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక పక్క సీఎం ఇటీవల దర్శిలో పర్యటించినప్పటికీ కూడా గొట్టిపాటి లక్ష్మి దాదాపుగా జనసేన, టీడీపీ కార్యకర్త దర్శి నియోజకవర్గం అంటే దర్శి కుర్చేడు మండలాల్లో నాయుడు కమ్యూనిటీకి సంబంధించినటువంటి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆమె ఆ వైపుగా వడివడిగా అడుగులు వేస్తూ కూడా వారితోటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని వారి మద్దతు కూడగట్టుకుంటే దాదాపుగా గొట్టిపాటి లక్ష్మికి విజయం వరిస్తుందని కూడా అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. ఇదండి దూకుడు పెంచినటువంటి గొట్టిపాటి లక్ష్మిపై మనం పొలిటికల్ అనాలిసిస్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.